చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మరొక దైవ సందేశాన్ని మనం వినబోతున్నాం. ఈ రీతిగా మరి చాలా వారాల నుంచి, చాలా మాసాల నుంచి ఈ స్పెషల్ వర్తమానములు మీరు వింటూ ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. కొన్ని వేల మంది ప్రజలు ఇప్పటికే ఈ వర్తమానములు విని మరి ఆత్మీయంగా మేలు పొంది బలపడుతున్నారు. మరి చదువు లేని వాళ్ళు కానీ, చదువు ఉన్నవాళ్ళు కానీ, మరి పట్టణాల్లో కానీ, పల్లెటూళ్ళలో కానీ మేము అందిస్తున్న ఈ చివరి గడియ వర్తమానములు కొన్ని వేల మంది ప్రజ మేలు పొందుతున్నందుకు ప్రభువుకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి మీరు కూడా వింటున్నందుకు అభినందిస్తున్నాం. ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు, గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఈ వర్తమానములు మీరు మిస్ అవ్వకుండా విని ఆత్మీయంగా మేలు పొందమని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినమందు మరొక వర్తమానం వినబోతున్నాం. పోయిన వారం ప్రకటన చేసిన రీతిగా మరి మానవుని గురించిన వివరణ ఈ వారం ప్రారంభిస్తున్నాం. ఇవి కూడా ఒక 3-4 మెసేజ్లు వస్తవి. ఒక 7 వర్తమానములు దేవుని గురించిన వివరణ. అసలు దేవుడెవరు, ఎలాంటి వారు, దేవుడు ఎలా ఉంటాడు, డీటెయిల్స్గా ధ్యానం చేశాం. చాలామంది బలపడ్డారు. ఈ వారం నుంచి మానవుని గురించిన వివరణ మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, దేవుడు మానవుణ్ణి నిర్మాణం చేశాడు. గత రోజుల్లో నేను చెప్పిన రీతిగా ఆదాముని దేవుడు ఏదెను తోటలో చేసి పెట్టాడు. ఆదాములో నుంచి అవ్వను చేశాడు. మానవుణ్ణి దేవుడు ఎందుకు చేశాడో ఉద్దేశం కూడా గత రోజుల్లో ధ్యానం చేశాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మానవుణ్ణి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేశాడు. దేవదూతలు తిరుగుబాటు చేశారు. లూసిఫరు తిరుగుబాటు చేసింది దేవుడు పాతాళ లోకానికి నెట్టేసేసాడు. ఆ తదుపరి మానవుణ్ణి చేసుకున్నాడు. లూసిఫర్ మాట వినలేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే నా పోలిక చొప్పున నా స్వరూపమందు మనిషిని చేస్తానని దేవుడు చేశాడు. ప్రియులారా, దేవుడు ఆ ఆది మానవుడిని ఆదామును చేసి ఏదెను తోటలో పెట్టాడు. ఏదెను తోట ఇరాను ఇరాకు దేశాల మధ్య ఉన్నదని, మొట్టమొదటి మానవుడు ఇరాను ఇరాకు దేశాల మధ్యలో ఉన్న ఏదెను తోటలో పుట్టాడని, ఆసియా ఖండంలోనే ఇరాను ఇరాకు దేశాలు ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి మనిషి పుట్టింది ఏదెను తోటలో అని జ్ఞాపకం చేశాను. ఆదాము పుట్టకుండా చనిపోయిన వ్యక్తి. మనమందరం ఒక తల్లికి తండ్రికి పుట్టాం. ఆదాముకి తల్లి తండ్రి ఎవరు లేరు, దేవుడు చేశాడు. అంటే పుట్టకుండా చనిపోయిన మనిషి ఒకే ఒక మనిషి, ఆయనే ఆదాం గారు. అయితే ప్రియులారా, దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడంటే అర్థం ఏంటి? ఫస్ట్ పురుషుని చేశాడు. మేల్, పురుషుడు. అంటే దేవుడు కూడా పురుషుడు రూపంలో ఉన్నాడు అని అర్థం అన్నమాట. ఆదామును చేసిన తర్వాత ఆదాము పక్కటెముకలో నుంచి అవను చేశాడు కదా. అందుకొరకు ఫస్ట్ దేవుడు ఆడ మనిషిని చేయలా, మగ మనిషిని చేశాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున అన్నాడు. సో గాడ్ ఈజ్ మేల్. దేవుడు కూడా పురుషుడుగా ఉన్నాడని అర్థం ఇస్తుంది. జ్ఞాపకం పెట్టుకోనండి. ఆడవాళ్ళు దేవుళ్ళని, ఈ రోజుల్లో మధ్యవర్తులని, మీడియేటర్లని, శాంతిదూతలని చాలామంది చలామణి సమాజంలో అవుతున్నారు. అదంతా పచ్చి అబద్ధం. ఆడవాళ్ళు నీ దేవుడు మొట్టమొదటిగా చేయలా. అసలు ఆడవాళ్ళు దేవుడు ఎలా అవుతారు? ఈ లోకంలో దేవుడు అటువంటి వాడు ఎవరు లేరు. యేసయ్య ఒక్కడే దేవుడు, యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు. తన స్వరూపమందు దేవుడు ఆదాముని చేసి ఏదెను తోటలో పెట్టాడు. అయితే ప్రియులారా, దేవుడు మనిషిని తన కొరకు ఒక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఫర్ హిమ్, ఆయన కొరకు స్నేహం చేయట కొరకు,
సహవాసం చేయటం కొరకు. అందుగురించే దేవుడు ఆదామును చేసినటువంటి తొలి దినాలలో పరలోకం నుంచి దిగి వచ్చి చల్లపూట వేళ, సాయంత్రం పూట వేళ ఆదాముతో ఆడుకొని వెళ్ళేవాడు. ఆ ప్రత్యేకమైన కారణంతో దేవుడు చేశాడు. యాజ్ ఎ ఫ్రెండ్, దేవుడికి ఒక స్నేహితుడు కావాలి, ఒక సహవాసం కావాలి, ఒకరిని చేసి పెడదాం ఇక్కడ ఈ భూభాగం మీద అని ఆదాముని స్నేహితుడిగా చేసుకోబట్టే ప్రతిరోజు సాయంత్రం పూట వచ్చి ఆదాముతో దేవుడు చక్కగా కొంత టైం గడిపి మళ్ళా పైకి వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, దేవుని కొరకు, స్నేహం చేయటం కొరకు, సహవాసం కొరకు దేవుడు మనిషిని చేసి ఈ భూభాగం మీద పెట్టాడు. ఆనాటికి ఈనాటికి దేవుడు నీతో స్నేహం చేయాలని, ఆయన చేత తయారు చేయబడిన బిడ్డవు కాబట్టి నిన్ను ఆయన కౌగిట్లో భద్రపరుచుకొని ఉంచుకోవాలని, నేను కాపాడుకోవాలని, చివరాఖరికి ఆయన దగ్గరికే చేర్చుకోవాలని ఆయన తాపత్రయం. మానవుడికి ఈ తాపత్రయం నాటి వరకు అర్థం కావట్లేదు. పాపంలో పడిపోయి పాపాన్ని చూస్తూ, పాపాన్ని తింటూ, పాపాన్ని లో నడుస్తూ ఉన్న ఈ మానవుడు ఏనాడు మెలుకుంటాడో కానీ నేను చెప్తుంది ఏంటంటే సత్యాన్ని తెలుసుకున్నామని చెప్తున్నాను. సత్యాన్ని తెలుసుకున్న ఈ మనిషి ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో అప్పుడు దేవుడంటే మనిషికి అర్థమవుతుంది. పిల్లరా, ఈనాడు మనిషికి సత్యం కావాలి. అదే చెప్తున్నాను నేను. 2 సంవత్సరాల నుంచి సత్యాలు, ట్రూత్స్, వాస్తవ నగ్న సత్యాలు ఈ టీవీలో ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినం ముందు నేను ధ్యానం చేసే అంశము ప్రారంభిస్తున్నాను. మానవుని గురించిన వివరణ పార్ట్ 1. జాగ్రత్తగా వినండి. దేవుడు మనిషిని మట్టిలోని చేశాడు. ఎందుకు చేశాడో, ఎవరి కొరకు చేశాడో చెప్పా. దేవుడు ఎలా చేశాడు మనిషిని అనేది కూడా దేవుడు చేసిన పద్ధతిని, బైబిల్లో చేసిన పద్ధతిని, దేవుడు చేసిన పద్ధతిని మనుషులు వక్రీకరించి పక్కన పెట్టి కోతి నుంచి మనిషి వచ్చాడని పూసి, యేసుక్రీస్తు ప్రభు కూడా కాశ్మీర్ వచ్చాడని రకరకాల అల్లిబుల్లి గబుర్లు చెప్పి సత్యాన్ని మరుగు చేయాలన్నటువంటి రోజుల్లో దేవుడు నా చేత ఈ వర్తమానమును చెప్పమని బోధింపచేస్తున్నాడు, నన్ను ప్రేరేపించాడు. అందుకొరకే ఐ హ్యావ్ స్పెండ్ మై మనీ టు దిస్ మెసేజెస్. పిల్లరా, కొంతమంది ఈ వర్తమానములు విని ఈ వర్తమానముల కొరకు చాలామంది ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. మీ అందరికీ వందనాలు. కానీ పిల్లరా, ఈ సత్యాలు చెప్పుట కొరకు మేము కొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే మీకు సత్యాలు చెప్పాలని, రాంగులోకి వెళుతున్న ఈ మానవుడిని తప్పించి సరైన ట్రాక్లోకి తీసుకురావాలనేటువంటి ఆశతో నేను ఈ వర్తమానంలో 2 సంవత్సరాల క్రితం ప్రారంభించాను. కొన్ని వేల మంది ప్రజలు మేలు పొందారు. అయితే మహిమ, ఘనత, ప్రభావములు ప్రభుకే చెల్లిస్తున్నాం. ఈ దినమందు ప్రియులారా, నేను ఒక సత్యాన్ని మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మానవుడిని దేవుడు చేశాడు, మట్టిలోని చేశాడని ఈ రోజున నేను మీకు కొన్ని ప్రూఫ్లు, ఆధారములతో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుడు ఆది మనిషిని చేసి మట్టిలో నుంచి తీసి ముద్దగా చేసి తన స్వరూపంలో చేసి నాసిక రంధ్రాల్లో వాయువును వదగా నరుడు జీవాత్మ ఆయనని ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం మనకు తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, దేవుడు మనిషిని చేసింది మట్టిలో నుంచి తయారు చేసి ఈ భూమి మీద పెట్టాడు. అందుగురించి చూడండి, మనిషి మట్టి. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఈ లోకంలో ఉన్నటువంటి అధిక తెలివి, అంటే మినిమిక్కిలి తెలివి, అదంతా కూడాను లోక సంబంధమైన తెలివితో మనిషి మట్టిలో నుంచి కాదు వచ్చింది, పలానా జీవ పరిణామ సిద్ధాంతం ద్వారా మనిషి కోతిలో నుంచి వచ్చాడని వాళ్ళు చెప్పారు. ప్రియులారా, ఈ దినమందు నేను మట్టిలో నుంచే మనిషి వచ్చాడని నేను మీకు ప్రూఫ్ చేయబోతున్నాను. మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పుకోవచ్చు ఈ మాటలు. సత్యాలు దాచబడినవి. మనుషులు సత్యాన్ని మభ్యపెట్టాలని ట్రై చేస్తున్న ఈ రోజుల్లో దేవుడు నాతో సత్యాలను తెలియచేయమని చెప్పాడు. ప్రపంచ భవిష్యత్తు గురించి, యెరూషలేము గురించి, మందిరము గురించి, యేసుక్రీస్తు 2వ రాకడ గురించి, ఆయన అసలు ఏమై ఉన్నాడో, దేవుడు అంటే ఎవరో గురించి 2 సంవత్సరాల నుంచి క్లియర్గా చెప్తున్నాం. ఈ దినమందు నేను చెప్పే అంశం, మట్టిలో నుంచి మనిషి వచ్చాడు. అవును ప్రియులారా, మట్టిలో నుంచే దేవుడు మనిషిని చేశాడు. చాలామంది కోతిలోంచి మనిషి వచ్చాడని చాలామంది ఈ ప్రపంచానికి పూసేశారు, పుస్తకాలలో పూసేశారు. చార్లెస్ డార్విన్ అనేటువంటి ఆయన కోతి నుంచి మనిషి వచ్చాడని జీవ పరిణామ సిద్ధాంతాన్ని జువాలజీలో పూసేస్తే ఇంటర్మీడియట్ డిగ్రీ, ఎంఎస్సి, బోల్డ్ చదువుల్లో అదే ఇప్పుడు దాకా అవలంబిస్తున్నారు మనిషి. ప్రభునందు ప్రియులారా, కోతి నుంచి మనిషి వచ్చినప్పుడు
కోతి రక్తం మనిషికి ఎక్కిస్తే పడదు. ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఆయనకి బ్లడ్ కావాల్సి వచ్చింది. బ్లడ్ కావాల్సి వస్తే ఆయన గ్రూపు ఏ లేకపోతే బి అనుకుందాం. ఏ గ్రూపు మనిషికి రక్తం కావాలంటే ఏ గ్రూప్ ఎక్కించాలి, బి గ్రూపు మనిషికి రక్తం ఎక్కించాలంటే బి గ్రూప్ ఎక్కించాలి. మరి కోతి నుంచి మనిషి వచ్చారని చాలామంది తప్పుడు మాటలు చెప్తున్నారు కదా. మరి ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి రక్తం అవసరం ఉన్న వ్యక్తికి కోతి రక్తం ఎక్కిస్తే పడుతుందా? పడదు. మనిషికి మనిషి రక్తమే ఎక్కించాలి, పైపెచ్చు ఆయన గ్రూప్ రక్తమే ఎక్కించాలి, అప్పుడు పడుతుంది. పిల్లరా, కోతి నుంచి మనిషి రాలేదని, మట్టిలో నుంచే దేవుడు మానవుణ్ణి చేశాడని, తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు మనిషిని చేశాడని ఈరోజు నేను రూఢిగా చెప్తున్నాను. నంబర్ 1, మట్టిలో నుంచే మనిషి వచ్చాడు అనే దానికి ప్రూఫ్ చేస్తున్నాను. నంబర్ 1, మట్టిలో వేడి ఎంత ఉంటుందంటే, మనం పొలుగు పార తీసుకుని వెళ్ళి ఒక 2-3 అడుగులు మట్టిని తవ్వి చూస్తే 98.4 ఉంటుంది. మనిషిలో కూడా వేడి ఖచ్చితంగా 98.4. మనిషిలో జ్వరం వస్తే 102, 103 వచ్చింది అంటాం కదా. జ్వరం రాకుండా మానవుల్లో మామూలు వేడి ఎంత ఉంటుందంటే 98.4. డాక్టర్లకి నర్సులకు తెలిసే విషయం. 98.4. మనిషిలో ఎంత వేడుందో కరెక్ట్గా అదే మట్టిలో ఒక 2 అడుగులు పొలుగు పారతో మనం తవ్వి చూస్తే థర్మామీటర్ పెట్టి మనిషిలో 98.4 ఎంత ఉందో కరెక్ట్గా మట్టిలో కూడా 98.4 వేడే ఉంటుంది. 2, మెదడు ఫాస్ఫరస్ అని అంటారు, మట్టిలో ఫాస్ఫరస్ ఉంది. 3, బొనికెలు బోన్స్ కాల్షియం, మట్టిలో కాల్షియం ఉంది. 4, మనిషిలో ఐరన్ ఉంది, మట్టిలో కూడా ఐరన్ ఉంది. పిల్లరా, మళ్ళీ చెప్తున్నానండి, మట్టిలో నుంచే మనిషి వచ్చాడు. దొంగ మాటలు నమ్మబాకండి. కోతి నుంచి మనిషి వచ్చాడు దానికి ఒక్క ఆధారం కూడా లేదు. మట్టిలో నుంచే మనిషి వచ్చాడు దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. నేను 4 ఆధారాలు చెప్తున్నా. ఇప్పుడు నంబర్ 1 మళ్ళీ చెప్తున్నానండి, మనిషిలో 98.4 వేడి ఉంటుంది, 98.4 వేడి మనిషి వేడి, మట్టిలో కూడా సరిగా అంతే వేడి ఉంటుంది. మెదడు ఫాస్ఫరస్ అంటారు, మట్టిలో ఫాస్ఫరస్ ఉంది. బొనికలు కాల్షియం అంటున్నాం, మట్టిలో కాల్షియం ఉన్నది. మనిషిలో ఐరన్ ఉంది. గర్భిణీ స్త్రీకి డాక్టర్ అమ్మ గారు 7 నెలలప్పుడు, అమ్మ నీకు ఐరన్ తగ్గిందమ్మా, ఐరన్ ట్యాబ్లెట్స్ రాస్తున్నాను, ఐరన్ వేసుకో, ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకో అని రాస్తుంది. ఐరన్ అంటే ఏంటి? ఇనుము. ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి మనిషికి ఐరన్ తగ్గితే. ఇదేంటి ఐరన్? మట్టిలో ఐరన్ ఉంది, మనిషిలో కూడా ఐరన్ ఉంది. దట్స్ వై మ్యాన్ కేమ్ ఫ్రమ్ డస్ట్, ఫ్రమ్ మట్టి, నాట్ ఫ్రమ్ మంకీ. ప్రైజ్ ద లార్డ్. I am proving man came from dust, not from monkey. వినబాకండి దొంగ విషయాలు ప్రియులారా. సత్యాన్ని తెలుసుకోవాలి. బైబిల్లో ఉన్న సత్యాలు మరుగు చేయబడినవి మేము బయట తీసుకొచ్చి క్లియర్ కట్గా చెప్తున్నాం. దేవుడు నా చేత ప్రేరేపించబడి ఇదిగో ప్రేరేపించి ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాడు. వినండి, మట్టిలో నుంచే మనిషి వచ్చాడు, కోతి నుంచి కాదు అని ప్రూఫ్ చేసేసా. రమ్మనండి, డాక్టర్స్, ఇంజనీర్స్, స్కాలర్స్, ప్రొఫెసర్స్, ఎనీబడి కమ్ అండ్ టాక్ టు విత్ మీ. నాతో మాట్లాడమని చెప్పండి, నేను సమాధానం చెప్తాను. ప్రభునందు అమలారాయిలారా, మనిషి వచ్చింది మట్టిలో నుంచే. చక్కగా బ్రహ్మాండంగా తలస్నానం చేశాం, బ్రహ్మాండంగా పౌడర్లు కొట్టుకున్నాం. మళ్ళీ గంట తర్వాత నలిపి చూడు, బంగారపు సుధలు వస్తాయా? నో, మట్టే వస్తుంది. అందుగురించి దేవుడు చెప్పాడు, నువ్వు మన్ను గనుక మరలా మన్ను అయిపోదు అని చెప్పాడు. ఎస్, ప్రతి మనిషి కూడా ప్రభునందు ప్రియులారా మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. మ్యాన్ కేమ్ ఫ్రమ్ డస్ట్ అండ్ హీ విల్ గో టు ఇంటు డస్ట్. పెద్ద సంస్థకు అధ్యక్షుడు అవ్వచ్చు, పెద్ద పాస్టర్ అవ్వచ్చు, పెద్ద స్వస్థావరం ఉండొచ్చు, పెద్ద పాటగాడు అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, స్కాలర్ అవ్వచ్చు, మేధావి అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. ఎవరైనా సరే మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. బికాస్ మట్టిలో నుంచే మనిషి వచ్చాడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. మనిషి వచ్చింది కోతి నుంచి కాదు, మట్టిలో నుంచి వచ్చాడని నేను రూఢిగా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ప్రియులారా, ఒక మనిషి చెప్పాడు. ఏం చెప్పాడంటే కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పాడు. ఆయన పేరు చార్లెస్ డార్విన్. ఈయన లండన్ దేశస్థుడు. అయితే
కోతిలోంచి మనిషి వచ్చాడని జువాలజీలో రాశాడు. జీవ పరిణామ సిద్ధాంతం అని రాస్తే ఈనాడు చదువుకునే పిల్లలందరూ కూడాను అదే చదువుకుంటున్నారు. కోతి నుంచి మనిషి వచ్చాడని చదువుకుని ఎగ్జామ్స్ రాస్తున్నారు. కోతి నుంచి మనిషి వచ్చాడని జీవ పరిణామ సిద్ధాంతం రాసేసి ప్రపంచానికి పూసేశాడు. ఆయన పేరు చార్లెస్ డార్విన్. అయితే ప్రియులారా, చార్లెస్ డార్విన్ గారు కూడా ఆయన చనిపోవడానికి 6 నెలల ముందు యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోయాడు. నేను ఆ మధ్య లండన్ దేశం వెళ్ళాను. లండన్ దేశంలో నేను కారులో వెళుతున్నప్పుడు నాకు చెప్పారు, ఇది చార్లెస్ డార్విన్ గారు ఈ వీధిలోనే ఉన్నాడని చెప్పారు. నేను చాలా సంతోషించాను. ఓహో, చార్లెస్ డార్విన్ గారు వీధి నేను చూసే ధన్యత నాకు ఇచ్చాడు ప్రభు. ఆయన గురించి ప్రసంగాల్లో నేను చాలా చోట్ల చెప్తుంటాను అనుకున్నాను నేను. అయితే ప్రియులారా, చార్లెస్ డార్విన్ ఒక రోజున తన గదిలో కూర్చొని హెబ్రీ పత్రిక చదువుతున్నాడు. ఆయన ఇంకా 6 నెలలకు చనిపోతాడు అనగా బైబిల్ నమ్మడు. కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పాడు, దేవుడు నమ్మడు. ఆయన హెబ్రీ పత్రిక చదువుతున్నాడు. అదే టైంలో అక్కడికి ఒక సువార్తికురాలు వెళ్ళింది. ఆమె పేరు ఏమిటంటే లేడీ హోప్. ఈమె పాస్టరమ్మ గారు, సువార్త పనిచేసే ఆమె. ఈమె ఎవరంటే మన ఆంధ్ర రాష్ట్రంలో రాజమండ్రి దగ్గర గోదావరి నది మీద ఒక పెద్ద బ్రిడ్జి కట్టాడు ఒక ఆయన. ఆయన పేరు సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్ గారు కూతురు పేరు లేడీ హోప్. ఈ లేడీ హోప్ డార్విన్ గారికి స్నేహితురాలు. పాస్టరమ్మ గారు దైవ సువార్తికురాలు. సడన్గా ఆమె వెళ్ళింది డార్విన్ని పలకరిద్దామని. ఒక రోజున ఆయన గదిలోకి వెళ్ళేసరికి డార్విన్ బైబిల్ చదువుతున్నాడు, హెబ్రీ పత్రిక చదువుతున్నాడు. ఆమె ఆశ్చర్యపోయి చెప్పింది, ఏంటి డార్విన్, నువ్వు యేసు ప్రభువుని నమ్మవు కదా, అసలు దేవుడిని నమ్మవు కదా, నువ్వు జువాలజీ రాశావు, జీవ పరిణామ సిద్ధాంతం రాసేసి కోతి నుంచి మనిషి వచ్చాడని ప్రపంచానికి తెలియజేసి బుక్స్ రాశావు కదా, ఏంటి బైబిల్ చదువుతున్నావు అన్నది లేడీ హోప్. అప్పుడు చార్లెస్ డార్విన్ చాలా ఒక రకంగా బాధపడుతూ ఒక రకంగా నవ్వుతూ అన్నాడు, అమ్మా లేడీ హోప్ గారు, పాస్టరమ్మ గారు, నేను నా తెలిసి తెలియని వయసులో, యవ్వన వయసులో కోతి నుంచి మనిషి వచ్చాడని రాశాను. కానీ నేను ఇప్పుడు అది నమ్మట్లేదు, అది కొట్టేస్తున్నాను. కోతి నుంచి మనిషి రాలేదు అని ఒప్పుకుంటున్నాను. నా తెలిసి తెలియని వయసులో అలా రాసేశాను. కానీ మట్టిలో నుంచి దేవుడు మనిషిని చేశాడు అని నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి డార్విన్ తను చనిపోవటానికి ముందు 6 నెలల ముందు కోతి నుంచి మనిషి రాలేదు అని ఒప్పుకున్నాడు. 6 నెలల ముందు యేసు ప్రభు నమ్ముకొని చచ్చిపోయే ముందు 6 నెలల ముందు యేసుని నమ్ముకొని చనిపోయాడు చార్లెస్ డార్విన్. ఆయన అన్నాడు, మళ్ళా నేను తిరిగి పుస్తకాలు రాసినా కూడా కోతి నుంచి మనిషి రాలేదు, మట్టిలో నుంచి మనిషి వచ్చాడు అని రాసినా కూడా ప్రపంచం నమ్మే స్థితిలో లేదు, నన్ను ఫూలుగా చూస్తారు కాబట్టి నేను రాయలేకపోతున్నాను, సారీ అని చెప్పేసి యేసు ప్రభుని సొంత రక్షకునిగా నమ్ముకొని చార్లెస్ డార్విన్ ఆయన క్రైస్తవుడిగా క్రీస్తుని నమ్ముకొని చనిపోయాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మట్టిలో నుంచి మనిషి వచ్చాడు. నాట్ కేమ్ ఫ్రమ్ మంకీ అండ్ చింపాంజీ, మ్యాన్ కేమ్ ఫ్రమ్ డస్ట్. మనిషి మట్టిలో నుంచి దేవుడు చేశాడు. ట్రూత్, వాస్తవము. ఇది ఎవరు నమ్మరు. చార్లెస్ డార్విన్ చెప్పింది మళ్ళీ పుస్తకాల్లో రాయాలంటే వాళ్ళకి భయం, చాలామందికి శాస్త్రవేత్తలకి. లేనిపోయింది మనకెందుకు, ప్రపంచం అంతా మారిపోద్దప్పుడు అంతా రివర్స్ అయిపోతుంది, అందరు యేసు ప్రభు నమ్మేసుకుని వెళ్ళిపోతారు, వద్దులే లేనిపోయిన గొడవ మనకెందుకు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు చాలామందికి ఈ విషయం. మరలా తిరిగి పుస్తకాలు రాసినా కూడా ఆ విషయాన్ని బయట పెట్టరు. చార్లెస్ డార్విన్ ఈ మాట చెప్పెళ్ళాడు చనిపోయే ముందు అని సైంటిస్టులు చెప్పలేరు. చెప్పితే వాళ్ళ ఉద్యోగాలు ఉండవు, వాళ్ళకి తినటానికి కూడా ఉండదు, జీతాలు కూడా ఆగిపోతాయి, జీవపరిణామ సిద్ధాంతం బ్లాక్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, కొన్ని కాలేజీలు మూయబడతాయి, కొన్ని వేల మందికి జాబులు పోతాయి. జాబులు పోయినా ఏమి అయినా we must tell the truth. Praise the Lord. I say the truth from the Bible, from the science. సత్యాన్ని చెప్పకుండా మేము ఎలా ఊరుకుంటామండి? నేను పాస్టర్ని, రెవరెండ్ డాక్టర్ బాబురావు గారు దేవుని సేవ చేస్తున్నాడు, నేను ఈ సత్యాన్ని చెప్తే నా ఉద్యోగం ఎవరైనా తీసేస్తారా, ఎవరైనా కొడతారా? వచ్చి కొట్టినా పర్వాలేదు, నా ఉద్యోగాన్ని నా యేసయ్య తీసేసేయాలా? ఎవరు ఏమి చేసినా పర్వాలేదు, సత్యాన్ని మాత్రమే చెప్పాల్సిందే. దేవునికి స్తోత్రం. అందుకొరకే నిలబడ్డాం, అందుకొరకే ప్రభు మాట్లాడిస్తున్నాడు. ప్రియ చెల్లెమ్మ, తమ్ముడు, దయచేసి సత్యాన్ని తెలుసుకో, సత్యాన్ని వెంబడించు. అందుగురించే ఛాలెంజ్గా చెప్పాడు యేసయ్య.
నేనే సత్యాన్ని. దేర్ ఇస్ నో అనదర్ సత్యం, దేర్ ఇస్ నో అనదర్ ట్రూత్. ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ది వే అండ్ ద లైఫ్. ప్రియులరా, యొక్క సమయంలో మీరు సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని వెంబడించమని ప్రభు పేరట నేను మీకు తెలియచేసుకుంటున్నాను. కాబట్టి దేవుడు మానవుణ్ణి చేసింది మట్టిలో నుంచి చేశాడని చెప్పేసి నేను శాస్త్రవేత్తల ఆధారములతో కొన్ని మరి నగ్న సత్యాలతో ఇప్పుడు నేను మీకు తెలియచేయడం జరిగింది. అయితే ప్రియులారా, మనిషిని దేవుడు బ్రహ్మాండంగా చేశాడు. మనిషిని దేవుడు చాలా బ్యూటిఫుల్గా చేశాడు, అద్భుతంగా చేశాడు. ఆ అద్భుతమైన సృష్టి ఇప్పటికీ డాక్టర్స్కి అర్థం కావట్లేదు. ఈనాడు ఈ మధ్య నేర్చుకున్నారు ఆపరేషన్లు. దేవుడు ఫస్ట్లో ఆదిలో చేసేసాడు. ఆదాముకి ఆపరేషన్ చేసి బొనుకు తీసి అవన చేశాడు. వీళ్ళని చేయమని చెప్పండి, చేస్తారేమో. ఈనాటి వరకు కూడా దేవుడు ప్రియులారా, ఇప్పుడు ఆఫ్టర్ 2000 లాంగ్ ఇయర్స్, యేసయ్య వచ్చేసి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆపరేషన్లు చేస్తున్నారు. అది దేవుడు తన దైవ బిడ్డలకు నేర్పించి ప్రపంచానికి తెలియచేశాడు. మానవులు చనిపోకూడదని, భూమి నిండబడాలని, తను నమ్ముకోవాలని, తను నమ్మినటువంటి బిడ్డల డాక్టర్స్కి తెలియచేసి ఫస్ట్, ఆ తర్వాత మన దేశాలకి ఈ ఆపరేషన్ చేయటాలు, ఈ వైద్యాలు రప్పించాడు. ప్రియులారా, మనిషిని దేవుడు చాలా బ్రహ్మాండంగా చేశాడు. మానవుడి యొక్క రూపకల్పన ఏ బ్యూటిఫుల్ క్రియేషన్. ఈనాటి వరకు డాక్టర్స్కి అర్థం కావట్లేదు. ఈనాటి వరకు డాక్టర్స్కి మనిషిలో ఉన్నటువంటి పార్ట్లు అర్థం కావట్లేదు. ఒకప్పుడు లేదు కానీ నాడు డాక్టర్స్ తెలివితేటలు కుస్తీ బట్టి ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క డాక్టర్ పంచుకొని ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. బొనికిల్ డాక్టర్ ఒక ఆయన, అచ్చం బొనికిలే, ఆర్థోపెటిక్ అంటారు, ఆయనది ఒక విభాగం పెట్టుకున్నాడు. గుండె కార్డియాలజీ, ఆయనకు విభాగం పెట్టుకున్నాడు. ఈ దేహాన్ని పంచుకున్నారని డాక్టర్లు ఒకళ్ళు చేయటం ఒకళ్ళ వల్ల కాక ఈ దేహానికి వైద్యం టెస్టులు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క పార్ట్ను పనిచేసుకున్నాడు. బొనికులు, గుండెళ్ళు గుండె, కళ్ళోళ్ళు కళ్ళు ఆప్థమాలజీ అన్నారు, పళ్ళోళ్ళు పళ్ళు డెంటల్ అన్నారు, ఏమండి చెవి ముక్కు గొంతు ఈఎన్టీ అంటున్నారు, స్కిన్ స్పెషలిస్ట్ అంటున్నారు. దేవుడు మనిషిని చేసినటువంటి భాగంలో పిల్లరా జస్ట్ మట్టిలో తీసేసి అలా చేసి అలా అన్నాడంతే దేవుడు. ఈ ఆకాశాన్ని ఇవన్నీ కూడా ఈ సూర్య చంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, 9 గ్రహాలు, పాలపొంత గెలాక్సీ గ్రహాలు, పెద్ద పెద్ద నక్షత్రాలు గోళికాయలాగా అలా విసిరేసాడంతే. అలా ఆగిపోయి తిరుగుతున్నాయి, తమ ట్రాక్లో తాము తిరుగుతున్నాయి. వచ్చే వర్తమానంలో చెప్తా దేవుడు ప్రపంచ సృష్టిని ఎలా చేశాడో, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇప్పుడు మానవుల గురించి చెప్తున్నా. పిల్లరా, ఈ మనిషిని ఇలా చేస్తే డాక్టర్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క పార్ట్ పంచుకొని ఆ పార్ట్ గురించి ధ్యానం చేయటమే సరిపోయింది వాళ్ళ లైఫ్ అంతా కూడా. బొనికులు, కళ్ళోళ్ళు కళ్ళు, చెవులు, ముక్కోళ్ళు ముక్కు, స్కిన్ను, బొనికులు, ఇవన్నీ ఇంత అధ్యాయం చేసి ఇప్పుడు కూడా మనిషికి జబ్బులు తగ్గించలేకపోతున్నారు. ప్రియులారా, అదే చెప్తున్నాను నా వర్తమానాల్లో. డాక్టర్లు చేయలేనిది యేసయ్య చేస్తాడని, డాక్టర్ల దగ్గర లేనిది యేసయ్య దగ్గర ఉన్నది అని. నీకు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పోతుంది, యేసయ్య దగ్గరికి వెళ్ళినా పోతుంది. కానీ పాపపు రోగము, హృదయం మారటము, ఒక కసాయివాడు, ఏమండి ఒక తాగుబోతు, ఒక జోదగాడు, ఒక వ్యభిచారి, ఒక మర్డరర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మారడు, యేసయ్య దగ్గరికి వస్తే మారతాడు. దట్ ఈస్ బిట్వీన్ గాడ్ అండ్ డాక్టర్. దెర్ ఈస్ ఎ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ డాక్టర్. అవర్ హెవెన్లీ డాక్టర్ ఈస్ దేర్ ఆన్ ద హెవెన్ ఇన్ అవర్ హార్ట్స్. He was the real God. My God is heart's transformation God. ప్రభునందు ప్రియులారా, నా మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు మనిషిని చేసి చాలా బ్రహ్మాండంగా చేశాడు. అద్భుతమైన సృష్టి. చూడండి, చెప్తున్నాను, మనిషి దేహంలో ప్రతిరోజు రోజుకి జరిగే పరిణామాలు చెప్తున్నాను. ఒక రోజులో, ఒక మనిషి జీవితంలో, ఒక మనిషి దేహంలో దేవుడు తన సొంత హస్తాలతో చేసినటువంటి ఈ సృష్టిలో మనిషి దేహంలో ఏం జరుగుతున్నాయో, ఆయన సృష్టి ఎంత గొప్పదో చూసుకోండి. అందుగురి దావీదు అన్నాడు 139 కీర్తన 14వ వచనంలో, దేవా నువ్వు ఈ మనిషిని కలుగు చేసిన విధమును చూడగా నాకు
భయమును వణుకును కలుగుతుందని చెప్పాడు. అవును ప్రియులారా, మానవుని దేహంలో జరిగే పరిణామాలు చాలా బాగుంటాయి, అద్భుతమైన పరిణామాలు. చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దేవుడు చేసినటువంటి మిషన్ ఎట్లా పనిచేస్తుందో ఈనాటి డాక్టర్లకు అర్థం కావట్లా. బైబిల్లో ఇప్పుడు రాయబడి ఉంది, గుండె ఒక రోజులో 1,03,689 సార్లు కొట్టుకుంటుందంట. గుండె అండి, మిషన్, దేవుడు చేసిన మిషన్. ఈనాడు మనుషులు చేస్తున్నారు మిషన్లని, సంవత్సరం చెడిపోతున్నాయి. ఈ మిషన్ 70 సంవత్సరాలు పనిచేస్తుంది, అది ఆగకుండా పనిచేస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ మిషన్ గాడ్ హ్యావ్ క్రియేటెడ్. ప్రైజ్ ది లార్డ్. గుండె దేవుడు చేసిన మిషన్ కంటిన్యూగా కొట్టుకుంటుంది, ఆగకుండా. ఆగితే మట్టిలోకే, అర్థమవుతుందా? ఆగితే మట్టిలోకే. ఈ మిషన్ ఆగకుండా 70 సంవత్సరాలు కంటిన్యూషన్ కొట్టుకుంటుంది. రోజుకి ఏం జరుగుతుందో చెప్తున్నా. ఈ మనిషి దేహంలో దేవుడు చేసినటువంటి ఈ యొక్క దేహం ఎంత బ్రహ్మాండమైందో చూడండి. ప్రభువును మహింపరచండి. రక్తం 16,86,00,000 మైళ్ళు ప్రయాణం చేస్తుందంట. గాలిని 23,000 సార్లు శ్వాస పీల్చి వదులుతామంట. 4 పౌండ్లు తిండి తింటామంట రోజుకి. 7 లీటర్లు నీళ్ళు తాగుతాం. 25,000 మాటలు మాట్లాడతాం రోజుకి. 750 కండరాలు తిప్పి పనిచేయాలంటే. మెదడులో 70 లక్షల కణాలు పనిచేస్తాయంట రోజుకి. కంటి రెప్పలు రోజుకి 20,000 సార్లు మూసుకోవడం తెలుసుకోవడం చేస్తాయంట. సగటున రోజుకి 10,000 తలంపులు తలుస్తామంట ఈ మైండ్తో. రోజుకు 2,000 గుట్టకలు మింగుతామంట. గోల్డ్ రోజుకు 0.00004 అంగుళాలు పెరుగుతాయంట రోజుకి. వెంట్రుకలు రోజుకి 0.010714 అంగుళాలు పెరుగుతాయంట రోజుకి. మన నరములు సెకనుకు 300 అడుగుల వేగంతో సందేశాలను పంపిస్తాయంట. మనకున్న మెదడుతో ఈ మెదడు పవర్ ఏంటంటే 10 వాట్ల బల్బు వెలిగిద్దంట మన మెదడుతో. మనిషి నవ్వడానికి 17 కండరాలు, కోప్పడటానికి 43,000 కండరాలు ఉపయోగిస్తాడంట. అంటే కోప్పడటానికి ఎక్కువ కండరాలు ఉపయోగించాలి, నవ్వటానికి మాత్రం 17 కండరాలు ఉపయోగిస్తాడు, కోప్పడటానికి 43 కండరాలు ఉపయోగిస్తాడు. అందుగురించి కోప్పడే వాళ్ళందరూ పోతున్నారు తొందరగా. ప్రియులారా, ఇంకా మనిషి చర్మంలో 46 మైళ్ళ పొడవులున్న నాడులు ఉన్నాయంట. మనిషి దేహం మొత్తంలో ఉన్న నరాలను పొడవున బారుకు పరిస్తే 1,00,000 మైళ్ళు వస్తాయంట. మనిషి నాలుకపై 3,000 రకాలు రుచులను తెలిపే బుడుపులు ఉన్నాయంట. మనిషి తలపై ఎంట్రుకలు 1,00,000 ఉంటాయంట. మనిషి పంటి దవడతో 276 కేజీలు బరువు మోయొచ్చంట. మనిషిలో 206 ఎముకలు ఉన్నాయంట. లివర్ పని చేయడం ఆగిపోతే మనిషి 8 నుంచి 24 గంటలు చనిపోతాడంట. టైం లేదు, ముగిస్తున్నా. ప్రభునందు ప్రియులారా, వాట్ ఏ బ్యూటిఫుల్ క్రియేషన్ అండి. వీటి గురించి ఒక్కొక్క మాట చెప్పాలంటే గంట పడుతుంది. వివరంగా చెప్పా. సో మీరు ఇంకా నేను స్పీడ్గా చెప్పాను కాబట్టి మీరు వివరంగా ఈ మెసేజ్లు మీరు వినాలంటే డివిడీల రూపంలో సిద్ధంగా చేశాం. మీరు తెప్పించుకోనండి, ఇంట్లో ఫ్రీగా కూర్చొని విని రాసుకొని ధ్యానం చేసి ప్రభువుని మహింపరచండి. మట్టిలో నుంచి మనిషి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మానవుని గురించిన సందేశాలు ఫస్ట్ మెసేజ్ ఇదే. దీని కంటిన్యూషన్ను రాబోయే రోజుల్లో చెప్తాను. అమూల్యమైనటువంటి మాటలు, మీరు ఎక్కడా వినని మాటలు. దేవుడు సత్యమని, దేవుడు సత్యముని దాచబడిన సత్యాలను తెలియచేస్తున్నాం. సత్యాలు వినండి. దీని కంటిన్యూషన్ మెసేజ్లో వచ్చేవారు మనం తెలుసుకుందాం. టైం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మానవుని గురించిన వివరణ వర్తమానములు ప్రారంభించాం. ఈ రోజున మీరు అద్భుతంగా మాతో మాట్లాడారు. సైన్స్లో నుంచి, మట్టిలో నుంచి మీ క్రియేషన్ యొక్క వివరాలు, మట్టిలో నుంచి మనిషి వచ్చాడనే ప్రూఫ్తో తెలుసుకున్నాం. వందనాలు నాయన. సత్యాన్ని తెలుసుకున్నాం. మీకు సాగిలిపడి నమస్కరిస్తున్నాం. మీ పాదముల దగ్గర పానర్పణముగా మా జీవితాలను పోసుకుంటూ నీవే నిజమైన దేవుడు అని మరొకసారి మా హృదయాలు దాచిపెట్టుకుంటూ మీకు నమస్కారాలను చెల్లిస్తూ ఈ వర్తమానాలు కంటిన్యూషను నెక్స్ట్ వారం వినటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.
చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నెంబర్ 9440767072.